బీసీలకు సంబంధించినటువంటి ఈ 42% రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా డ్రామాలు చేస్తూ ఉన్నది, కాంగ్రెస్ డ్రామాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. 2 నిమిషాలు డిస్కస్ చేస్తాం. ఇన్ని రోజులు బీసీలకు మేము చేసేసినాం అని చెప్పేసి మాట్లాడారు కదా. ఫస్ట్ ఏం చెప్పారు, కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాము, ఒక రాజకీయంగానే కాదు విద్యలో, ఉపాధిలో, ఉద్యోగాలలో కూడా మేము 42% రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. అయితే ఈ 42% రిజర్వేషన్ అయిపోయిన తర్వాత ప్రజలు నమ్మిరు, వాళ్ళకి అధికారం వచ్చింది, అయిపోయిన తర్వాత ముందు పంచాయతీ ఎన్నికలు ఇలా ముంగలు ఉన్నాయి. ఈ పంచాయతీ ఎన్నికలకు ఇప్పుడు ఇది చట్టం చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు పార్టీల పరంగా ఇద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తే బీసీ సమాజం నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. కొంతమంది యువకులు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఇవన్నీ వ్యవహారం నడిచింది. దీంతో ప్రభుత్వం తిరుగుబాటు చేసేసరికి ఇక ఇది బాలేదని చెప్పేసి కులగణన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ కులగణన మొత్తం తప్పుల తడక. బీసీల జనాభా 60% పైగా ఉన్నటువంటి బీసీల జనాభాని 40% కుదించేసి ఇక దాన్ని ఇప్పుడు అది అయిపోయిందా, ఇది ఒక తప్పుల తడక లెక్క ఉన్నది. ఇది కాంగ్రెస్ వాళ్ళే సైతం ఈ కులగణను ఒప్పుకోలేదు. ఇక మేము తెస్తున్నాం అని చెప్పేసి ఒక బిల్లులు తీసుకొచ్చి చర్చ పెట్టిరు. అసెంబ్లీలో ఇటు మండలిలో చర్చ పెట్టి బిల్లులు ఏకగ్రీవంగా పాస్ చేసి గవర్నర్ దగ్గరకు పంపించారు. ఇక్కడ నుంచి గవర్నర్ దగ్గరకు పంపించారు. గవర్నర్ ఏం చేసింది, గవర్నర్ ఆమోద ముద్ర వేసి గవర్నర్ అక్కడ నుంచి ఆయన ఢిల్లీకి పంపించారు, రాష్ట్రపతికి పంపించాడు. ఇది రిజర్వేషన్ అనేది పైన వ్యవహారం కాబట్టి. సో ఆయన అక్కడ అది పెండింగ్లో ఉన్నది, ప్రస్తుతానికి అది పెండింగ్లో ఉన్నది, అది ఎటు తెలకుండా. పోనీ పంపించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇటు ఢిల్లీ మీద ఏమైనా ఫైట్ చేసిందా అంటే ఇన్ని రోజులు చేయలే. ఇప్పుడు మన నిన్న చేసినటువంటి ధర్నా వేరు. ఆ పంపించిన కాడ నుంచి కనీసము ఉలుకు లేదు, పలుకు లేదు, సడి లేదు, సప్పు లేకుండా ఉన్నారు. అది అయిపోయిన తర్వాత ఈ కులగణనకు సంబంధించి ఈ రిజర్వ్ సంబంధించి ఇట్లా సాధ్యమైతే లేదు. హైకోర్టు తీర్పిచ్చింది ఈ పంచాయతీ ఎన్నికల మీద, స్థానిక సంస్థల ఎన్నికల మీద. మీరు సెప్టెంబర్ 31 లోపు కనుక ఎన్నికలు పెట్టకపోతే బిడ్డ మేమే పెడతాము, ప్రభుత్వం పెట్టదా అని చెప్పేసి తేల్చాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసింది. 3 నెలల డెడ్ లైన్ పెట్టింది. దాంతో ఇక రాష్ట్ర ప్రభుత్వానికి గత్యంతరం లేక ఏం చెప్పింది, బిల్లును పక్కకెట్టింది. మళ్ళీ పక్కకెట్టి ఈ 42% కల్పిస్తూ ఒక ఆర్డినెన్స్ తెస్తాం మేము అని చెప్పేసి, అంటే జీవో ద్వారా కల్పిస్తామని చెప్పారు. పోనీ ఆర్డినెన్స్ అని తెచ్చి చేస్తారా అంటే అదేం చేసిరు, ఈ ఆర్డినెన్స్ని మళ్ళీ గవర్నర్ కాడికి పంపిరు. అది అక్కడనే ఇంకా పెండింగ్లో ఉన్నది, అది నడుస్తూ ఉన్నది. మళ్ళీ ఉన్న పలంగా ఎందుకో ఈ బిల్లును పాస్ చేయాలని చెప్పేసి ఢిల్లీకి పోయి ధర్నా చేసిరు. మొన్న ఈ ఆర్డినెన్స్ తెచ్చినప్పుడేమో కేకులు వంచుకుర్రు, కేకులు తినిపించుకుర్రు, కవిత వర్గం కూడా కేకులు తినిపించుకున్నది, వీళ్ళందరూ చేసిరు. మరి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ 42% మీద మళ్ళీ నిన్న ఢిల్లీకి పోయి మళ్ళీ ధర్నా చేస్తారు. దేనికోసం ధర్నా? ఆర్డినెన్స్ ద్వారా, కేంద్రంతో సంబంధం లేకుండా ఆర్డినెన్స్ ద్వారా 42% కల్పిస్తామని చెప్పేసి చెప్పింది మీరే, అది అవసరం లేకుండా చేస్తామని. మళ్ళీ ఇప్పుడు ఎట్లా చేద్దాము, ఆర్డినెన్స్ వర్కౌట్ అవుతట్లేదు, అది తెస్తే మళ్ళీ కేసులు, కోర్టులు కొట్టివేత అవుతట్టున్నది. మళ్ళీ అని చెప్పేసి బిల్లు మీద ఏదో డ్రామా చేయనిక ధర్నా కోసం పోయారు. మన ధర్నా చేసి వచ్చారు. ఇప్పుడు అది అయిపోయాక ఇక చూడండి, ఇలా పేపర్ల వార్తలు చూడండి ఒకసారి. ఆంధ్రజ్యోతి పత్రికలనే చూద్దాం. ఇవి వేరే పత్రికలు అంటే ఇట్లా ఏం చేద్దాం, బీసీ రిజర్వేషన్ మీద ఏం చేద్దాం. ఇప్పుడు ఇగో బీసీ రిజర్వేషన్లపై పార్టీ పరంగా 42% ప్రకటించి ముందుకెళ్దామా, కోర్టును మరింత సమయం కోరుదామా, రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ భేటీలో చర్చ, రాజకీయ వ్యవహారాల కమిటీలోనూ నిర్ణయం, వారం రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీ, 23 నుంచి ప్రజాప్రతం పునఃప్రారంభం, ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేద్దాం బీసీ రిజర్వేషన్ల పట్ల. ఇన్ని రోజులు చేసిన డ్రామా అయిపోయింది. ఆ డ్రామా ఒక మూలకు పడిపోయింది. దాంతో ఇప్పుడు ఏం చేద్దాము, 42% రిజర్వేషన్ ఇద్దామా అంటే అది కుదరదు, కోర్టులలో నిలవదు. ఇప్పుడు తగ్గించిపోదామా, లేకపోతే పార్టీ పరంగా 42% ఇద్దామా? ఏ పార్టీ పరంగా ఇస్తావు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తే మిగతా పార్టీల పరంగా ఎట్లా ఇస్తారు? ఈ పార్టీ పరంగా ఇచ్చేది పెద్ద కుట్ర. ఇంకా ఒక ఊర్లో బీసీ రిజర్వేషన్లో అక్కడ బీసీ ఏకో బీసీ మహిళకో బీసీ
జనరల్లో వచ్చిందనుకో, అక్కడ ఏ పార్టీ అయినా బీసీలకే ఇవ్వాలి. కానీ నువ్వు పార్టీ పరంగా ఇస్తే నేను పలానా ఊర్లో బీసీకి ఇస్తా, ఇంకొక పార్టీ కూడా అక్కడ బీసీకే ఇవ్వాలని రూల్ లేదు. వాళ్ళు ఓసీకి ఇస్తారు, లేకపోతే ఇంకొకరికో ఇస్తారు, ఒక ఎస్సీకి ఇస్తారు. అక్కడ ఈ మొత్తం ఇట్లల్లా ఎవరు గెలుస్తారు? డబ్బులు బాగా గట్టి ఉంటాయి కాబట్టి ఆ ఓసీనే అందరికి డబ్బులు ఖర్చు పెట్టి ఆయన గెలుస్తాడు. ఇక్కడ బీసీ ఓడిపోతాడు, ఇక్కడ దళితుడు ఓడిపోతాడు. ఈ రకంగా ఉంటుంది కథ. సో కాబట్టి ఇట్లా డ్రామా మళ్ళీ స్టార్ట్ చేసిరు. మరి ఏం చేద్దామని మరి మీరు ప్రకటించినటువంటి సంబరాలు ఎక్కడ వాయే? మా బీసీ నాయకులకు వీళ్ళకు షుగర్ పేషెంట్లు ఉంటారు చాలా మంది, ఇలా కాగానే ఆగదు. పోయిరు మొత్తం సాల్వాలు కప్పిరి, దండలేసిరి ముఖ్యమంత్రికి, నువ్వు వీరుడు అన్నా సూర్యుడు అన్నా ప్రెస్ మీట్లు పెట్టి పొగిడిరి. ఏమైపోయాయి మరి అదంతా? మరి ఎట్లా మరి? కేకులు కట్ చేసుకుండ్రి, అవి తినిరి, మొత్తము ఏమంటారు బుక్కా బులాలు ఊసుకుండ్రి, ఇవన్నీ చేసుకుండ్రి. మరి ఇప్పుడు ఏం చేయాలి? 42% ప్రభుత్వం రిజర్వేషన్ ఇవ్వకపోతే బీసీలకు ఈ దండేశ్వరులు అందరూ కలిసిపోయి రేవంత్ రెడ్డి దగ్గర ఇంటి ముంగల కూర్చొని ధర్నా చేస్తారా? లేకపోతే ఇక రేవంత్ రెడ్డి శేషకాడు చేసిండు, ఇక మనం ఏం చేయలేము, ఇక తప్పదుగా ఎట్లా సర్దుకొని పోదామంటారా? మరి ఏం చేస్తారు? 100% బీసీలకు సంబంధించి వీళ్ళు 42% రిజర్వేషన్ ఇవ్వలేరు. అది వాళ్ళకు కూడా తెలుసు, రేవంత్ రెడ్డి కూడా తెలుసు. కావాలని ఇన్ని రోజులు ఒక డ్రామా చేయాలి, ఆ డ్రామా చేసిరు, విజయవంతంగా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామని చెప్పు, ఎట్లా చేద్దామని చెప్పు అని చెప్పేసి వాళ్ళ పత్రికలలో రాపించుకుంటా ఉన్నారు. ఏం లేదు, మళ్ళా పాత కథనే ఉంటుంది. మళ్ళీ ఈ ఎన్నికలు అయిపోయినాయి, పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి అనుకో, కథ మళ్ళీ 3 ఏళ్ళ దాకా ఆ బీసీ ముచ్చటే ఉండదు, బీసీ కథనే ఉండదు. జస్ట్ టైంపాస్ వ్యవహారం నడుస్తుంది మొత్తం. ఇగో అధికదిగో స్థానికం 4-5 రోజుల్లో కీలక నిర్ణయం. 16 లేదా 17న పిఎస్సి సమావేశం. బీసీ రిజర్వేషన్లు ఎన్నికల నిర్వహణ పైన అందులో అభిప్రాయ సేకరణ. సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యిండు. స్థానిక సంస్థల కోసం రెడీ కావాలి, ఇక బీసీ రిజర్వేషన్ల పని అయిపోయింది, ఒడిచిపోయింది ఆ ముచ్చట. సో కాబట్టి ఇంకేదో ఒకటి చెప్పేసి మనకు అబద్ధాలు చెప్పడం అలవాటే కదా, ఏదో ఒకటి చెప్పేసి కథ ముగించేద్దామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి బీసీల వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కేవలము ఎన్నికల కోసం మాత్రం వాడుకోవడము, కాంగ్రెస్ పార్టీకి వెనతోని పెట్టినటువంటి విద్య, గదే జరిగినటువంటి వ్యవహారం ఇది.